హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పచ్చి శనగలతో ఉప్పు శనగలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. 2 నిమిషాల్లో మనం ఇంట్లో అయితే ఈ ఉప్పు శనగల్ని తయారు చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు నిండా పచ్చి శనగల్ని వేసుకుందామండి. బయట మార్కెట్లో సూపర్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదండి ఉప్పు శనగలు. ఇంట్లోనే మనము 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ పచ్చి శనగలు ఒక కప్పు తీసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఈ శనగలకి ఈ ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకుందాము. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి. దాంట్లో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కళాయికి ఇలా మొత్తం ఉండేటట్లుగా అప్లై చేసుకోవాలండి, సర్దుకోవాలి ఇలాగా. ఇలా అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సాల్ట్ అయితే బాగా వేడిగా ఉండాలి. ఈ సాల్ట్ బాగా వేడెక్కాలండి. వేడైన తర్వాత ఒక స్పూను శనగలను అయితే వేసేసుకుందాము. వేసేసుకొని శనగలను వేసుకొని కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి పుట్నాల్లాగా మారిపోతాయండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా వేడెక్కిన సాల్ట్లోనే వేసుకోవాలండి, అప్పుడే ఇవి పుట్నాలు అవుతాయి, లేకపోతే మాడిపోతాయండి. చూడండి ఎలా పుట్నాల్లాగా తయారైపోయినాయో. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ పుట్నాలతో మనము చట్నీ కూడా చేసుకోవచ్చండి. ఈ పుట్నాలను స్టైనర్లోకి తీసుకోవాలండి, లేకపోతే పుట్నాలు మాడిపోతాయి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ శనగల నుండి పుట్నాలు చేసేసుకోవచ్చు. మిగిలిన శనగల్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ఈ పుట్నాల పప్పుతో స్వీట్స్ కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా టైంపాస్గా కూడా ఈ పుట్నాలని చేసుకొని తినేసేయచ్చండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.